ఎదిగిపోయిందంటే యెహోవానే కాదన్నంత దూరం ఎదిగిపోయింది. ఆరాధన 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 ఆరాధన. ఈ ఆరాధన బ్యాచ్లు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరాధన చెయ్యండి, ఆరాధన వ్యతిరేకం కాదు. కానీ ఆరాధన పేరు మీద కుప్పు గంతులు వేసారో నడ్డెర్రపడతాడేమనుకుంటున్నాను. ఏదో చెప్పినా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది. ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పిన, బైబిల్ కింద పడేస్తారట, ఇలా పైకి లేసి ఇలాగో చప్పటి ఇలాగో సంకలు ఇరిసేస్తాడేమనుకుంటున్నాను. నువ్వు బైబిల్ కింద పడేసి నిన్నెవడు చెప్పిన బోడ ఆరాధన? నువ్వు బైబిల్ని గౌరవించిన, బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం, బైబిల్ చూడకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. నువ్వు బైబిల్ని కింద పడేసిన ఇష్టానుసారంగా ఎగిరితే నేను ఎవడు చేయమన్న ఆరాధన? పరలోకం అంటుంది. ఎవడరా మీరని అడుగుతుంది పరలోకం. గుర్తుపెట్టు, బైబిల్ గౌరవం ఎవరికి కావాలి నీ ఆరాధన అడుగుతాను. ఆరాధన పేరుతో ఈరోజు చేతుల్లో బైబిల్ లేవు, కచ్చీపులు వచ్చినాయంట. కచ్చీపు చూస్తున్నారా కొన్ని వర్షిప్లో, నేను పేరు చెప్పట్లేదు కానీ గిర్రా గిర్రా తిప్పుతున్నారట. స్మోక్ అంట, ఆ ఏంటి ఆ పొగెడుతున్నాయి. పొగ ఎందుకంటే శ్మశానాల్లో ఉన్నారా? పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు, లైట్స్ వేస్తున్నారు, పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు. ఈ పాడే పాస్టర్ గారు అసలు నిలబడతలేదు. అలా తిరుగుతాడు, ఎలా తిరుగుతాడు? కుదిరింగా నిలబడి పాడొచ్చుగా. అలా తిరుగుతాడు, ఎలా తిరుగుతాడు? ఈయనే డ్యాన్స్ చేసేస్తే ఇక కింద ఉన్న కుర్రకారు ఆగుతారు. వీళ్ళ మొఖాలకు బాప్టిజాలు లేవు, వీళ్ళ మొఖాలకు రక్షణ అంటే తెలియదు.